మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన ది గుడ్ బాయ్ సిండ్రోమ్ అనే కథ విందాం. ఉదయం 7 గంటలయ్యింది. సూర్యోదయం కాకముందే లేచిన వర్షిని స్నానం చేసి తయారై టీ పెట్టుకొని వరండాలో కూర్చొని ప్రశాంతంగా టీవీ ఎంజాయ్ చేస్తుంది. వరండా దూలాలకి వేలాడదీసిన జొన్న వరి కంకులపై వాలిన పిచ్చుకలు గోల చేస్తున్నాయి. 8 నెలల బుజ్జిగాడు నానమ్మ రుక్మిణి పక్కన ఉన్న పెద్ద పాతకాలపు ఉయ్యాలలో పడుకొని ఆదమరిచి నిద్రపోతున్నాడు. రుక్మిణి లేచి వచ్చింది. కోడలంత ప్రొద్దున్నే ఎక్కడికో వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తయారై కూర్చొని ఉండేసరికి, ఎక్కడికే అమ్మాయి, ఇంత పొద్దున్నే తయారయ్యావు అంటూ అడిగింది. వర్షిణి నవ్వి, చెరువు మట్టి తోలటానికి వెళ్తున్నా అత్తా అన్నది. ఆడపిల్లవి, నువ్వు మట్టి తోలటానికి వెళ్ళటం ఏమిటి? పృథ్వీకి ఫోన్ చేశావా? ఎప్పుడొస్తాడట కనుక్కున్నావా? వర్షిణి నవ్వి, నీ కొడుకు ఏ రాజ్యాలు గెలుచుకోవటానికి వెళ్ళాడో అత్తా, ఇంకా 2-3 రోజులు పడుతుందన్నారు అన్నది వర్షిణి నవ్వుతూ. నవ్వెందుకు వస్తుంది నీకు? కోపంగా అడిగింది రుక్మిణి. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తానని వెళ్లారు. ఎవరో క్లోజ్ ఫ్రెండ్ అట, అతనికి హార్ట్ అటాక్ వచ్చిందట. వాళ్ళు వచ్చేసరికి 3 స్టంట్స్ వెంటనే చేయాలన్నారట డాక్టర్స్. ఈయననే. అత్త మొహంలో రంగులు మారటం చూసి ఆగిపోయింది. అయితే వీడు వాడికి సేవలు చేస్తూ కూర్చున్నాడన్నమాట. డబ్బు కూడా పెట్టే ఉంటాడు, వీడిక మారడు అన్నది రుక్మిణి నిస్పృహగా. వర్షిణి నవ్వి, అత్త ఎక్కువ ఆలోచించకు. పృథ్వీ రాక కోసం ఎదురుచూపులు చూసుకుంటూ కూర్చుంటే నాణ్యమైన మట్టంతా ఎగరేసుకుపోతారు. ఇప్పటికే చాలా చెరువు మట్టి పొలాల్లోకి తోలుకెళ్తున్నారు అన్నది. ట్రాక్టర్ నడిపేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని జీన్స్, లాంగ్ కుర్తా వేసుకుంది. మహీంద్రా 27 HP ట్రాక్టర్ అది. దాదాపు 6 లక్షలైంది. పొలం దున్నటానికి, మట్టి, పశువుల ఎరువు పొలానికి తోలుకుపోవటానికి అనువుగా ఉంటుంది. పొద్దున్నే గోపయ్యని చెరువు దగ్గర ఉండమని చెప్పింది. కాడెడ్లున్నాయి. వాటిని పాలేరు గోపయ్య కాని పృథ్వీ కాని అవసరమైనప్పుడు ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడు వర్షిణి కూడా సరదాగా పొలం దున్నుతుంది నాగలితో. పొలం నాగలితో దున్నటం, ట్రాక్టర్ నడపటం అన్ని పృథ్వీ నేర్పిస్తే నేర్చుకుంది వర్షిణి. ఇలాంటి బండ పనులు పిల్లతో చేస్తున్నావెందుకురా అంటూ కోప్పడింది రుక్మిణి. పృథ్వీ నవ్వి, విమానాలు నడుపుతున్నారు అమ్మాయిలు, ఆర్మీలో పనిచేస్తున్నారు, దీనికే బాధపడుతున్నావు ఎందుకు? రైతుని చేసుకున్నప్పుడు ఎండనక వాననక కష్టపడాల్సిందే నవ్వుతూ తల్లి మాట ఎగరగొట్టేవాడు. అయినా నేనేం చేస్తానులే, పొద్దస్తమానం నీ తోక పట్టుకొని తిరుగుతుంది అనేది రుక్మిణి. మనసులో మాత్రం కొడుక్కి అన్నిట్లో తోడు నీడైన కోడలంటే చాలా ప్రేమ రుక్మిణికి. తొలకర మొదలయ్యే తరుణంలో పృథ్వీ సిటీకెళ్లి కూర్చున్నాడు. వర్షిణికి కూడా చివరికి తనగతే పడుతుందా అన్న సందేహం కలుగుతుంది రుక్మిణికి అప్పుడప్పుడు. 15 ఎకరాల భూమి పసుపు కుంకుమ కింద ఇచ్చి నారాయణరావుకిచ్చి పెళ్లి చేశాడు రుక్మిణి తండ్రి. తరచూ సిటీకి పని మీద వెళ్తున్నానని చెప్పేవాడు. పృథ్వీకి 10వ ఏట అతనికి సిటీలో ఇంకో ఆవిడతో సంబంధం ఉందని తెలిసి చాలా దుఃఖపడింది. అంతా సర్దుకు పొమ్మన్నారు. కానీ అలా లొంగి బ్రతకడం తనకు అసహ్యం అనిపించింది. ఇల్లు భూమి తన పేరునే ఉన్నాయి కాబట్టి నారాయణరావుకి ఒక 5 లక్షలు క్యాష్ తప్ప ఏమీ దక్కనీయలేదు తను. అప్పటి నుండి పృథ్వీని ప్రేమగా పెంచుకుంది. పృథ్వీలో ఒకే ఒక్క బలహీనత. ఆ ఒక్క లోపం తప్పితే కొడుకు ఒక బంగారు కొండ ఆమె దృష్టిలో. అగ్రికల్చర్లో పీజీ చేసి వ్యవసాయం వృత్తిగా ఎంచుకున్నాడు పృథ్వీ. టౌన్లో తమ పొలంలో పండిన అపరాలు, ధాన్యం, కూరగాయలు సమీకృత వ్యవసాయ మార్కెట్లో ఉన్న తన అవుట్లెట్లో అమ్మేస్తాడు. సేంద్రియ వ్యవసాయంలో దిట్ట. పృథ్వీకి వెతికి అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అయిన చక్కని చుక్క వర్షిణిని ఏరికోరి కోడలుగా తెచ్చుకుంది రుక్మిణి. పృథ్వీ, వర్షిణి మనసు మాట కలిసిన అందమైన జంట. తమ కుటుంబానికి కావలసినవన్నీ పొలం నుండే వస్తాయి. ఒక్క వ్యవసాయమే కాకుండా చిన్నపాటి డైరీ ఫామ్, కోళ్ల ఫామ్ ఉన్నాయి వాళ్ళకి. పృథ్వీకి తోడు నీడై మెలుగుతుంది వర్షిణి. వర్షిణి ట్రాక్టర్ నడుపుకుంటూ రావటం చూసి అక్కడున్న రైతులంతా ఆశ్చర్యపోయారు.
గోపయ్య సాయంతో నిర్విరామంగా 12 ట్రిప్పులు తోలింది. ట్రాక్టర్ నడపటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ముఖ్యంగా చెరువు లోపల నీళ్లు లేకున్నా ట్రాక్టర్ జారకుండా లాఘవంగా నడపాల్సి ఉంటుంది. చాలా ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. 3 అవుతుండగా ఇంటికొచ్చి స్నానం చేసి కొడుకునెత్తుకొని ముద్దులాడసాగింది. ముందు అన్నం తినమ్మా అన్నది రుక్మిణి ప్రేమగా. ఇవాళ్టికి పని చాలించు, మరీ మగరాయిళ్లా కష్టపడకు అన్నది రుక్మిణి కోపంగా. వర్షిని భోజనం చేసి వచ్చి అత్త ఒళ్ళో పడుకుని కొడుకును గుండెల మీద వేసుకుని ఆడిస్తూ అన్నది. అమ్మో, ఇంక నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను. రేపు ఎరువు తోలాలి. మన పశువుల ఎరువు కాక ఇంకో 3 చోట్ల నుండి పొలానికి తోలుకెళ్ళాలి అన్నది. పృథ్వీకి ఫోన్ చెయ్యమ్మా. ఆడపిల్లకి ఇంత కష్టం పనికిరాదే తల్లి. వాడిని బయలుదేరి రమ్మని ఫోన్ చెయ్యి. లేకపోతే వాడు వచ్చి చేసుకుంటాడులే. కొంచెం గట్టిగా మాట్లాడు వర్షిణి అన్నది కోడలు తల నిమురుతూ. నాకు అప్పుడప్పుడు నీ కొడుకుతో పోట్లాడాలనిపిస్తుంది అత్తా. కానీ ఆ మనిషి రాగానే మాటలతో మాయలో పడేస్తాడు. ఒక్క దురలవాటు లేని వాణ్ణి ఏమని నిలదీను అన్నది అల్లరిగా నవ్వుతూ. అత్తా, ఏర్వాక పౌర్ణమి కల్లా పృథ్వీ వచ్చేస్తే బావుండు. ఎరువు మట్టి తోలకపోతే తొలకరొచ్చేలోపు పూర్తి చేయాలి. నీకు తెలియందేముంది, ఏరువాక రోజు నీ కొడుకు కొత్త పంచకట్టులో సూపర్గా ఉంటాడు. నేను నువ్వు కొత్త చీరలు కట్టుకొని పూజ చేద్దాం. నిజం చెప్పు, నీ కొడుకు పంచకట్టులో అదుర్స్ కదా అన్నది వర్షిణి చిలిపిగా నవ్వుతూ. ఫోన్ చేసి రమ్మని గట్టిగా చెప్పటం చేత కాదు నీకు. ఇట్లా కలలు కంటుండు. లేచి వెళ్ళి పడుకో అన్నది రుక్మిణి చిరుకోపంగా. మర్నాడు నిర్విరామంగా ఎరువు తోలింది వర్షిణి. 2 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చాడు పృథ్వీ. రాగానే స్నానం చేసి తల్లి ఇచ్చిన టీ తాగి కొడుకుతో ఆటలు మొదలుపెట్టాడు. 4 రోజుల తర్వాత కనపడిన తండ్రిని చూసి కేరింతలు కొడుతున్నాడు బుజ్జిగాడు. వర్షిణి వంటింట్లో టిఫిన్ చేస్తుంది. నెమ్మదిగా కొడుకుని అడిగింది రుక్మిణి. ఏవో కొందామని వెళ్ళావు, ఏమీ తెచ్చినట్లు లేదు. ఏమైంది నీ ఫ్రెండ్కి? పృథ్వీ, ఏమీ కొనలేదమ్మా. 3 లక్షలు ఖర్చయింది, చెప్పాగా వర్షిణితో అన్నాడు కూల్గా. అతని తరపు వాళ్ళు వచ్చారు కదా, నీ డబ్బు ఇవ్వలేదా? కోపం అణుచుకుంటూ అడిగింది రుక్మిణి. శంకర్ ఇస్తాడులేమ్మా అన్నాడు పృథ్వీ తాపీగా. రుక్మిణి కోపంగా అన్నది. ఇస్తాడు, నమ్మకమే. ఇదివరకు తీసుకున్న వాళ్ళంతా ఇచ్చారు, ఇక ఈయనిస్తాడు. నువ్విట్లా సంఘసేవలో మునిగి తేలు. కష్టార్జితం దారపోస్తుండు. పిల్లేమో ట్రాక్టర్ నడిపి బండ పనులన్నీ నెత్తినేసుకుని నువ్వు వచ్చేసరికి పూర్తి చేస్తుంది. వర్షిణి అంటూ గట్టిగా అరిచాడు పృథ్వీ. నేనొచ్చేసరికి ఇవన్నీ చేయమని చెప్పానా నీకు? పెద్ద హీరోయిన్లో ట్రాక్టర్ నడిపావట అన్నాడు కోపంగా. వర్షిణి కోపంగా జవాబిచ్చింది. తొలకరి మొదలై వర్షం పడితే ఎరువులు ఎలా తోలటం? ఎరువు తడిస్తే కష్టం కాదా? చెరువు మట్టి అందరూ తీసుకెళ్తున్నారు. అంత సారవంతమైన మట్టి ఎందుకు పోనివ్వటం అంటూ విసురుగా. ఇంటి వెనుక పెరట్లో మాధవీలత చక్కని ఆర్చీకి మళ్లించి పూల వాటికలా చేశాడు పృథ్వీ. వెళ్లి అక్కడున్న బెంచీ మీద కూర్చుంది. ఇంత కష్టపెడితే హీరోయిన్ వా అన్నందుకు మనసు కష్టపెట్టుకొని. పృథ్వీ వెనకే వచ్చాడు. సారీ, ఇంత కష్టపడ్డ నా బంగారు తల్లిని తిట్టాను అన్నాడు బ్రతిమలాడుతూ. నా బాధ మీరు అరిచినందుకు కాదు పృథ్వీ. నేనొక మాట చెప్తాను, వేరుగా అనుకోవద్దు. మీరు సాయం అడిగిన వాళ్ళందరికీ వెనక ముందు చూడకుండా డబ్బు సర్దుతున్నారు. కానీ ఎవరూ తిరిగి ఇవ్వటం నేను ఎరగను. ఈ గుడ్ బాయ్ సిండ్రోమ్ నుండి మీరు బయటపడాలి. అలా అడిగిన వాళ్ళంతా మీరు చాలా మంచివాడు అనుకుంటారని మీరు భావిస్తున్నారు. కానీ మీ మంచితనాన్ని వాళ్ళు ఎన్కేజ్ చేసుకుంటున్నారు పృథ్వీ అన్నది అతని భుజం మీద తల ఆనించి. ఓ 10 రోజులాగి శంకర్ని డబ్బివ్వమని అడుగుతాను అన్నాడు నెమ్మదిగా. ఏరువాక రోజు అత్తా కోడలు దుక్కిటెత్తులని అలంకరించారు. పసుపూజ చేశారు. నిండైన విగ్రహం పృథ్వీది. పంచకట్టుతో మరీ బాగున్నాడు. వర్షిణి కొత్త చీర కట్టి అందంగా ముస్తాబై నాగలి చేసిన చాళ్లలో విత్తనాలు శాస్త్రానికి వేసింది. కేరింతలు కొడుతున్న మనవడినెత్తుకొని రుక్మిణి కళ్ల నిండా సంతోషం నింపుకొని చూసుకుంది ఆ జంటని. 3 నెలలైనా శంకర్ కనీసం ఫోన్ కూడా చేయలేదు. పృథ్వీకి ఆశ్చర్యమో కోపం కూడా వచ్చింది. శంకర్కి తనే కాల్ చేశాడు పృథ్వీ.
శంకర్ భార్య రమ్య మాట్లాడింది. ఏమిటండి, డబ్బు ఇవ్వకుండా ఊరి నుండి పారిపోతామా ఏమిటి? ఇస్తాము, వీలు చూసుకొని అన్నది విసురుగా. ఫోన్ స్పీకర్ ఆన్లో ఉన్నది. వర్షిణి అంతా విన్నది. శంకర్ రమ్యతో ఈ మాటలు చెప్పించాడు. మీరు చెల్లించిన డబ్బు తాలూకు బిల్ వివరాలు మీ ఫోన్లో ఉన్నాయా, డిలీట్ చేశారా అన్నది. లేదు, అన్నీ ఉన్నాయి అన్నాడు పృథ్వీ. అయితే మీ కజిన్ లాయర్, తననేం చేయాలో సలహా అడుగుదాం అన్నది. 2 రోజుల తర్వాత శంకర్కి లాయర్ నోటీస్ వెళ్ళింది. హాస్పిటల్లో పృథ్వీ ఫోన్పే ద్వారా పే చేసిన అమౌంట్, మందులకై వాడిన డబ్బు తాలూకు బిల్స్ అన్నీ ఉటంకిస్తూ, ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే సివిల్ కేసు ఫైల్ చేస్తారని తెలియజేస్తూ నోటీస్ వెళ్ళింది. శంకర్ భార్య ప్రామిసరీ నోట్ గాని చెక్ కానీ భర్త పృథ్వీకి ఇవ్వలేదు కాబట్టి డబ్బు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంది. శంకర్ భయపడ్డాడు. భార్య మాట విని తనకు ప్రాణాపాయం నుండి రక్షించిన స్నేహితుడిని అనుమానించి అవమానించినందుకు సిగ్గుపడ్డాడు. పృథ్వీని ఫేస్ చేసే ధైర్యం లేక అతని అకౌంట్కి 3 లక్షలు పంపాడు. విషయం తెలిసిన రుక్మిణి చాలా సంతోషించింది. ఆమె ఏదో మాట్లాడేలోగానే పృథ్వీ అన్నాడు, అమ్మా, నువ్వేమందామనుకున్నావో నాకు తెలుసు. నేనిక 2000 మాత్రమే నా అకౌంట్లో ఉంచుకొని మిగతా డబ్బు మొత్తం వర్షిణి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అవసరమైతే అడిగి తీసుకుంటాను, సరేనా అన్నాడు. ఆ రాత్రి వర్షిణి పృథ్వీతో అన్నది, ఇంత భారం నా మీద వేశారెందుకు అన్నది నెమ్మదిగా. పృథ్వీ నవ్వాడు. నువ్వు నేను వేరు కాదు వర్షిణి. ఈ పృథ్వీ పచ్చగా ఉండాలంటే ఈ వర్షిణి దయ ఉండాలి. నేను మనుషుల్ని నమ్మి చాలాసార్లు మోసపోయాను. నువ్వు అంటుంటావే గుడ్ బాయ్ సిండ్రోమ్ అని, దాని నుండి నేను బయటపడాలంటే ఇదొక్కటే మార్గం. నాకై నేను ఆర్థిక హద్దులు విధించుకోలేకపోతున్నాను అన్నాడు ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకొని. ఇదండి భవానీ కుమారి బెల్లంకొండ గారు రాసిన ది గుడ్ బాయ్ సిండ్రోమ్ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.